అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, కలశ స్థాపన చెయ్యాలి అనుకుంటే ఏ సమయంలో చేసుకోవాలి, మంచి ముహూర్తం ఏ సమయంలో ఉంది, అలాగే అభిజిత్ లగ్నం ఎప్పుడు ఉంది, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పటితో ఈ నవరాత్రులు ముగుస్తున్నాయి, ఎటువంటి అలంకారాల్లో ఈ 9 రోజులు అమ్మవారు దర్శనమిస్తారు అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలుకొని మనకి 9 రోజులు శ్రీరామనవమితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తూ ఉంటాయి. మనకి తెలుగు నెలల ప్రకారం చైత్రమాసం అనేది మొదటి నెల. ఈ నెల మొదటి రోజులోనే మనం ఉగాదిని జరుపుకుంటాం. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పూజను చేసుకుంటూ ఉంటాం. మరి అటువంటి తెలుగు నెల ప్రారంభమైన రోజు నుంచే ఈ వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్రమాసం నుంచి వసంత ఋతువు వస్తుంది కనుక ఈ నవరాత్రులను వసంత నవరాత్రులు అంటారు. తెలుగు నెలల ప్రకారం చైత్రమాసం మొదటిది కాబట్టి ఈ నవరాత్రిని చైత్ర నవరాత్రులని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా గర్భ నవరాత్రులని, రామ నవరాత్రులని కూడా అంటూ ఉంటారు. శ్రీరాముల వారు తల్లి గర్భంలో ఉన్న చివరి రోజులు కాబట్టి గర్భ నవరాత్రులని, ఆయన పుట్టింది నవమి రోజు కాబట్టి అప్పటి వరకు ఉన్న అంటే చైత్రమాసం మొదటి రోజు నుంచి నవమి వరకు ఉన్న రాత్రులు కాబట్టి ఆయన పుట్టే వరకు వీటిని రామ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా పిలువబడే ఈ నవరాత్రుల్లో లలిత ఆదిపరాశక్తిని మనం పూజించడం జరుగుతుంది. మనకి మొత్తంగా సంవత్సరంలో 4 నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయి. తెలుగు నెలల ప్రకారం మొదలైన ఈ చైత్ర నవరాత్రులే మొదటి నవరాత్రులు. వీటిని వసంత నవరాత్రులతో లలిత అమ్మవారిని పూజిస్తాము. ఇక రెండవ నవరాత్రులు ఆషాఢ మాసంలో చేసుకునే వారాహిదేవి గుప్త నవరాత్రులు. మూడవ నవరాత్రులు అందరికీ తెలిసినవి దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో చేసుకుంటాము. ఇవి అందరూ కూడా చాలా పండగగా చేసుకుంటూ ఉంటారు. 9 రోజులు కూడా విజయదశమి వరకు కూడా. ఇక 4వ నవరాత్రులు మొన్న మనం జరుపుకున్న మాఘమాసంలో రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు. ఇలా సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రుల్లో కూడా అమ్మవారికి దేవి శరన్నవరాత్రులకి ఎటువంటి నియమాలైతే పాటిస్తూ ఉంటామో ఇంట్లో పూజ చేసుకునే అందరూ కూడా ఈ నవరాత్రులకు కూడా అటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఆ ఆదిపరాశక్తిని పూజించుకోవచ్చు. లలితా నవరాత్రుల పేరుతో చేసుకునే ఈ అమ్మవారికి లలితా మహాత్రిపుర సుందరి, ఆ త్రిపుర మహాసుందరికి అమ్మవారికి పూజ చేస్తూ ముఖ్యంగా కుంకుమ పూజలతో ఈ నవరాత్రులను జరుపుకోవాల్సి ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఏ తేదీతో మొదలయ్యాయని తెలుసుకుంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు. అయితే మనకి మిగుళ్ళు తగుళ్ళు అనేవి తిథులు వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలో తెలుసుకుందాము. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి అనేది మార్చి 29వ తారీఖు సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుంచి ప్రారంభమయ్యి మనకి మార్చి 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల వరకు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి. అయితే మనము సహజంగా మనం చేసుకునే పండగలు ఇవన్నీ సూర్యోదయానికి ఉన్న తిథి వేళలో చూసుకుంటాం కనుక చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతున్నాయి అని లెక్కేసుకుంటే మార్చి 30వ తారీఖు ఆదివారం నుంచి ఈ నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ రోజే మనకి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉగాది పండుగను జరుపుకుంటూ కొత్త నూతన సంవత్సరానికి, తెలుగు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అమ్మవారిని ఆరాధిస్తూ మొదలయ్యేవి ఈ నవరాత్రులు. ఈ మార్చి 30 నుంచి మొదలైన నవరాత్రులు ఏప్రిల్ 7 వరకు ఉంటాయి. అయితే ఏప్రిల్ 6 మనకి శ్రీరామనవమి. ఆ రోజుతో ముగించుకుంటూ ఏప్రిల్ 7వ తారీఖు అమ్మవారికి ఉద్వాసన చెప్పే కార్యక్రమంలో ఆ చివరి రోజుగా అమ్మవారికి పూజను చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా లెక్కేసుకుంటే 9 రోజులు కూడా మనకి ఏప్రిల్ 7తో ముగుస్తాయి. నవమి తిథితో 9 రోజులు కూడా ముగించుకోవాలి. అయితే మనకి మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు మరుసటి రోజు కూడా చూసుకొని ఆ రోజుతో అమ్మవారికి ఉద్వాసం చెప్పేసి 9 రాత్రులు కూడా నవరాత్రులు కూడా ముగించుకుంటాము. ఈ విధంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలైన నవరాత్రులు ఏప్రిల్ 7 సోమవారంతో ముగించుకుంటాం అన్నమాట. ఈ సంవత్సరంలో వచ్చిన ఈ నవరాత్రులు లలితాదేవి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. మరి శ్రీరామనవమి కూడా మనము ఏప్రిల్ 6వ తారీఖే జరుపుకుంటాము. ఈ రోజు నవమి తిథి ఉందన్నమాట. మరుసటి రోజు ఏప్రిల్ 7వ తారీఖుతో అమ్మవారికి ఉద్వాసం చెప్పే రోజుగా భావించవచ్చు. అయితే అమ్మవారు 9 రోజులు కూడా 9 అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తూ పూజలు అందుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. ఒక్కొక్క నైవేద్యాన్ని పెట్టవలసి ఉంటుంది. అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రీ దేవిగా ఆరాధించడం జరుగుతుంది. రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంటాదేవిగా, 4వ రోజు కూష్మాండ దేవిగా, 5వ రోజు స్కందమాతగా, ఈ రోజునే మరొక విశేషం లక్ష్మీ పంచమిగా కూడా మనందరం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 6వ రోజు కాచాయిని దేవిగా, 7వ రోజు కాళరాత్రి, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు సిద్ధదాత్రి. ఈ విధంగా 9 రోజులు కూడా అమ్మవారు 9 అలంకారాల్లో విశేషంగా
పూజలు అందుకుంటూ ఉంటారు. అయితే దేవాలయాల్లో ఎవరైతే నవరాత్రులు జరుపుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాల్లో అమ్మవారిని పూజించి అలాగే అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే మన ఇంట్లో అందరం సులువుగా నవరాత్రి పూజను చేసుకోవాలంటే ఆ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అందరిలో కూడా లలిత అమ్మవారి పటం ఉంటేనే చాలా మంచిదండి. అమ్మవారిని ఆ రూపంలో ఆరాధించవచ్చు, లేదంటే కనుక దుర్గాదేవి రూపంలో ఆరాధించవచ్చు. ఇంతకు నేను చెప్పిన 9 అలంకారాలు కూడా దుర్గాదేవి యొక్క ప్రతిరూపాలు అనమాట. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఆ రూపంలో ఆరాధించడం జరుగుతుంది కనుక దుర్గాదేవిని కూడా పెట్టుకోవచ్చు. అయితే మనం ఏదైనా ఒక పండగ చేసుకున్నప్పుడు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని చూస్తూ ఉంటాం కనుక ఈ వసంత నవరాత్రిలో లలితాదేవి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని, ఇప్పటి వరకు ఇంట్లో లేని వాళ్ళైతే లలితాదేవి అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చి పెట్టుకొని అమ్మవారిని ఆ రూపంలో పూజిస్తూ కూడా శ్రీచక్రం ఉన్న వాళ్ళైతే చాలా విశేషంగా ఈ నవరాత్రులు చేసుకుంటారండి. అయితే అందరూ కూడా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోలేరు కనుక మీరు అమ్మవారిని పసుముద్ద రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ లేదా చిత్రపటం రూపంలో కానీ పెట్టుకుని శ్రీచక్రం కూడా కావాలంటే ముగ్గు రూపంలో కూడా వేసుకొని మీరు అమ్మవారిని ఈ నవరాత్రులు కూడా పూజించవచ్చు. అయితే దేవి శరన్నవరాత్రులకు ఏ విధంగా అయితే అమ్మవారిని పెట్టుకొని నియమాలు పాటిస్తూ ఉంటారో అలా చేసేవాళ్ళు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉండి 9 రోజులు తగు నియమాలు జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాము అనుకున్న వారు మాత్రమే కలశ స్థాపన చేసుకోవాలి. ఈ కలశ స్థాపన ముహూర్తం కూడా మార్చి 30వ తారీఖు ఆదివారం, మనకి ఆ రోజు ఉగాది కదండి. ఆ రోజు ఉదయం 6:13 నుంచి లేదా 10:22 లోపల మనము ఈ కలశ స్థాపనకి చాలా మంచి ముహూర్తం అనమాట. ఆ సమయంలో అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే 9 రోజులు మీరు పూజాపీఠాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, పూజను మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం కూడా మీరు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపన చేసి, కలశ స్థాపన అయితే కలశ స్థాపన చేసి లేదా విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకొని పూజ ప్రారంభించే సమయం అన్నమాట. అభిజిత్ లగ్నం అని చెప్పి చాలామంది ఆ లగ్నాల్లో పూజను స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటూ కూడా ఉంటారు. ఈ అభిజిత్ లగ్నం అనేది మిట్ట మధ్యాహ్నం ఉంటుంది. అయితే ఈ సమయం అనేది చాలా మంచి బలమైన ముహూర్తాన్ని కలిగి ఉంటుందట. ఎవరైతే ఈ ముహూర్తంలో పూజను ప్రారంభించిన ఏ పని తలపెట్టినా దాంట్లో వాళ్ళకి చాలా మంచి విజయం లభిస్తుందని, సూర్యుడు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల ఏ పని తలపెట్టినా వాళ్ళు ముందుకు వెళ్తారని, చాలా బలమైన విజయాన్ని కలిగి ఉంటారని ఈ ముహూర్తంలో ప్రారంభిస్తే ఈ అభిజిత్ లగ్నం గురించి అందుకనే కొంతమంది ఆ సమయంలో ప్రారంభిస్తూ ఉంటారు. కాబట్టి కలశ స్థాపన సమయంలో కానీ లేదా అభిజిత్ లగ్నంలో కానీ ప్రారంభించుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా చేసుకునేదే ఈ లలితా నవరాత్రులు కూడా. ఈ నవరాత్రులలో మొదటి 3 రోజులు దుర్గాదేవిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిగా, ఆ తర్వాత వచ్చే చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లలితా త్రిపుర సుందరీదేవి త్రిశక్తి స్వరూపునిగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. అందుకని తప్పనిసరిగా ఈ నవరాత్రులు ఆనవాయితీతో పని లేకుండా అందరూ కూడా అమ్మ ఆశీర్వాదం కోసం కుంకుమ పూజలతో ఎక్కువగా ఈ నవరాత్రులను గడపవలసి ఉంటుంది. 9 రోజులు చేయలేని వారు ఏ ఒక్కరోజు చేసినా ఫలితం కలుగుతుంది. లక్ష్మీ పంచమి రోజు అంటే 5వ రోజు, అలాగే చివరి 3 రోజులు కానీ, అష్టమి తిథి రోజు కానీ, లేదా చివరి ఒక్కరోజు కానీ, ఇలా ఎప్పుడైనా అమ్మవారికి ఈ నవరాత్రులు చేసిన పూజా ఫలితం పూర్తిగా దక్కాలి అంటే ఏ ఒక్కరోజు చేసినా కూడా అమ్మవారికి మంచి ఫలితం అయితే వస్తుంది. నవరాత్రులు అనేవి ముఖ్యంగా అమ్మవారికి సౌభాగ్యం కోసం, సంతానం కోసం, ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చుకోవడం కోసమైనా అమ్మవారి ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడ కనుక ఈ నవరాత్రులు అందరం కూడా పూజన చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారికి ఆరాధిస్తూ ఉంటాము. మరి ఆ నైవేద్యాలు ఏ రోజు ఎటువంటి నైవేద్యం పెట్టాలి, నవరాత్రుల్లో మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఉపవాసాలు ఉండాలా, ఏ రంగు చీరతో అమ్మవారికి అలంకరణ చేయాలి, లేదా ఎటువంటి పూలతో పూజించాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి నేను మరొక వీడియోలో వివరంగా మీ అందరి కోసం షేర్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.